ఇక రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ఇంటి పట్టాలను ఇస్తాము అనడం దుర్మార్గమైన చర్య అని పాణ్యం టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మండిపడ్డారు. ఓర్వకల్ మండల పరిధిలోని పాలకులను గ్రామంలో సర్వే నెంబర్ 151లో దాదాపు 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో గతంలో గ్రామ ప్రజల అవసరానికి దాదాపు 350 ఇంటి పట్టాలు మంజూరు చేశారని, వాటికి లేఅవుట్ అప్రూవల్ కూడా ఉందన్నారు. కానీ ఆ స్థలంలో ఇంటి పట్టాలని ఇస్తే టీడీపీకి పేరొస్తుందన్న కారణంగా మరో చోట రైతులు సాగు చేసుకుంటున్న చోట పట్టాలిస్తున్నారని వారు మండిపడ్డారు. రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. కంపెన్సేషన్ డిఆర్డీఓలో పొలం పోయిన కంపెన్సేషన్ డబ్బులన్నీ దీంట్లో ఇది పనికిరాని బండ పొలం. దీంట్లో మట్టి తోలుకొని దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి మట్టి తోలుకొని దీంట్లో బోర్లు వేసి ఈ చీన తోటలో ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. చీన తోట పెట్టి ఇంత బ్రహ్మాండంగా పంట పండించుకుంటుంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా ఊర్లో మొన్న 320 పట్టాలు పంచినాడు. దానికి ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్లో పక్కనే ఈ పొలం పక్కన పనికిరాని దాంట్లో గ్రామానికి అనుకూలమైన దాంట్లో లేఅవుట్ వేసినాము. అప్పుడు 350 లేఅవుట్లో పట్టాలు స్థలాలు ఖాళీ ఉన్నాయి. దాంట్లో ఇవ్వమంటే రాజకీయ కక్షతోని లేదు ఈ పంట పొలంలోనే ఇవ్వాలని సర్వేర్లకు అధికారులకు ఎంఆర్ఓకు తీవ్ర ఒత్తిడి తేవడం జరిగింది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి రాక్షసత్వం రోజు రోజుకు పెరిగిపోతుంది. మీరు చూస్తున్నారు, ఈరోజు మీరు కెమెరా వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో అంత హైట్ ఉన్నాయి పొగాకు చెట్లు, సీన్ చెట్లు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి రైతులు కష్టపడి రాత్రింపగులు ఇక్కడ పొలాల్లో పనిచేసి ఎంతో ఖర్చు పెట్టి ఇది బండ, ఈ బండ మీద చెరువు నుంచి మన్ను తోలుకొని లక్షలు ఖర్చు పెట్టి పొలం తయారు చేస్తే ఈ దుర్మార్గుడు ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక రాజకీయ దురుద్దేశంతో, కేవలం వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కాబట్టే ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని. అసలుకు నేను ఎమ్మెల్యే గారిని పక్కకు పెడితే ఈరోజు కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా, లేఅవుట్ వేయకుండా మీరు పట్టాలు ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేసినారు? ఈరోజు మీరు పట్టాలన్నీ తయారు చేసి డిస్ట్రిబ్యూషన్కు రెడీగా చేసుకొని ఇప్పుడు వచ్చి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ పొలాలలో పట్టాలు ఇస్తామని చెప్పి కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వేస్ట్ ల్యాండ్ పక్కన ఉంది, అది కాదని డిఆర్డీఓలో ఈ రైతులది పొలం పోయింది. పొలం పోతే వాళ్ళు వచ్చిన పైసలతో ఇక్కడ చెరువు నుంచి మట్టి తోలుకొని సాగు చేసుకొని గత 6-7 సంవత్సరాల నుంచి ఈ పొలాన్ని సాగు చేసుకొని ఎకరాకు 2-3 లక్షల లాగా ఖర్చు పెట్టుకొని సాగు చేసుకొని ఈరోజు పంట వేసుకుంటే ఈ పక్కనే ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చూస్తా ఉన్నారు. మేము ఇళ్ల పట్టాలు ఇచ్చేదానికి మేము కూడా సంతోషిస్తున్నాం, నిరుపేదలైన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వమని. కానీ ఆల్రెడీ మీరు గతంలో ఇళ్ల పట్టాలు 151 సర్వే నంబర్లో ఇళ్ల పట్టాలు వేసినారు. అక్కడ వాళ్ళకు పైప్ లైన్లు వేసినారు, 2-3 ఇళ్లు కట్టుకున్నారు, రోడ్లు వేసినారు. అది వదిలిపెట్టి ఇక్కడ ఉన్న అంటే ఇప్పుడు ఇక్కడ గ్రామ సర్పంచ్ అయితేనేమి, సుధాకర్ రెడ్డి అని అయితేనేమి, అనుచరులు అంతా తెలుగుదేశం పార్టీలో చేరినారన్న ఒకే ఒక్క కక్ష సాధింపు చర్యతోనే ఈ రోజు ఎవరైతే పొలంలో అనుభవంలో ఉన్నారో, సాగు చేసుకొని పంట పండించుకుంటున్నారో ఈ పొలంలో ఇవ్వాలని దురుద్దేశంతో రెవెన్యూ సిబ్బందిని అంతా ఇబ్బంది